సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానది కలుషితం కావడంతో నదీ పరివాహక ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేశారు. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నదిలో రసాయనం కలిసి నీరు రంగు మారి దుర్గంధం వ్యాపించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిని ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడింది. సంబంధిత అధికారులు స్పందించి కృష్ణానదిలో కలిసిన కెమికల్ తొలగించే ప్రయత్నాలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి దేవస్థానం శ్రీ లక్ష్మీనరస్వామి వారి కొలువైనటువంటి క్షేత్రంలో గత కొన్ని రోజులుగా కృష్ణానది కలుషితమైనది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు, దేవస్థాన సిబ్బంది, వచ్చిన భక్తులందరూ కూడా ఈ నీటిని తాగటం వల్ల అందరికి కూడా అనారోగ్యం పాలవుతున్నారు. దానివల్ల ఊపిరితిత్తుల బాధలు, ఇంకా రకరకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అక్కడ ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో రోడ్డు మీద వెళ్తున్నా, టెంపుల్ కి వెళ్తున్నా కానీ ఆ స్మెల్ చాలా విపరీతంగా రావడం, ఒక తలనొప్పి, భయంకరమైన తలనొప్పులు రావడం చాలా ఇబ్బంది అయింది. అది ఏదైనా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని ఒక భయం కూడా ఉంది. వాటర్ గ్రిడ్ ఉంది ఇక్కడ నుంచి ఒక 90 గ్రామాలకి మా ఊరు నుంచి నీళ్లు వెళ్తుంది. మేము ఏ ఆధారపడ్డా అది తాగడానికైనా సరే, యూజింగ్ చేసుకోవడానికైనా కృష్ణానది వాటర్ ద్వారానే మేము అందరం కూడా నిత్యం మా జీవనం సాగించాలి. ఆర్డబ్ల్యూ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో, మిషన్ భగీరథ వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూ వాళ్ళతో కానీ మాట్లాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే దాని మీద వచ్చే గ్రీనరీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ ప్రకారం 10% ఉండాలంట గ్రీనరీ, కానీ అది 22% దాకా వెళ్ళిపోయింది. ఆ వాటర్ యూజింగ్ చేయడానికి లేదని వాళ్ళు కొంచెం దాన్ని చెప్పడం జరిగింది. అదే విధంగా కెమికల్ ఇక్కడ నుంచి కలిసిందా లేదా స్వతహాగా పుట్టిందా కూడా వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ రాలేదు. ఇది స్టార్టింగ్ లో మేము ఉన్నాం, ఇటువంటి సమస్య మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ అధికారులు కానీ, మంత్రి గారు కానీ దీని మీద స్పందించి తొందరగా దీన్ని పూర్తి చేయాలని కూడా మేము అందరం గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటాం.